హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ట్రేడింగ్ వ్యూని మనం ఎలా ఉపయోగించాలి అనే సిరీస్లో వీడియోస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 7 అండి. ఫిబొనాచి టూల్ని మనం ఎలా వాడాలో, చార్ట్ పైన మనం ఎలా ప్లాట్ చేయాలి అనే విషయం పైన ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఎపిసోడ్ నెంబర్ 6లో ఫిబొనాచికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఫిబొనాచిలో వచ్చేటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ అంటే రేషియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా వచ్చినాయి, వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంది, వాటిని ఫిబొనాచి నంబర్స్గా ఎందుకు మనం టూల్లో వాడుతున్నాం అనేది క్లియర్గా ఇంట్రడక్షన్ పార్ట్లో మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో ఫిబొనాచి టూల్ని మనం చార్ట్ పైన ఎలా డ్రా చేయాలనేటువంటి విషయం పైన తెలుసుకుందాం. సో టూల్ని వాడే కంటే ముందు మనం ఒక చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ చార్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ని కనుక మనం గమనించినట్టయితే, సో మార్కెట్ పెరగడం తగ్గడం అనేది ఒక వన్ వేలో ఉండదు. సో ఇలా కంటిన్యూగా పెరగదు, కంటిన్యూగా తగ్గదు. సో మార్కెట్ ఎలా ఉంటుంది, దాని ఫేసెస్ అంటే మార్కెట్ పెరుగుతుంది, తర్వాత మళ్ళీ కొంత పాస్ అవుతుంది, అంటే కొంత తగ్గుతుంది, మళ్ళీ అగైన్ మళ్ళీ పెరుగుతుంది, సో మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. సో ఇట్లా మార్కెట్ అనేటువంటిది ఫేసెస్ మాదిరిగా ఉంటుంది. సో కంటిన్యూగా ఒకే రేఖ మాదిరిగా, ఒకే గీత మాదిరిగా పెరగడం అనేది తగ్గడం అనేది మార్కెట్లో జరగదనమాట. ఒకవేళ కొన్ని స్టాక్స్లో మనం కంటిన్యూ రైజ్ అనేది గమనిస్తే కనుక ఫాలింగ్ కూడా అంతే వేగంగా జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మార్కెట్ ఎప్పుడు కూడా మనకు ఇది అప్ ట్రెండ్ అనుకుంటున్నాం మనం, ఇది డౌన్ ట్రెండ్, ఇది అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్. ఈ విధంగా మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా మనకు పెరగడం తగ్గడం అనేది జరుగుతుందన్నమాట. దీన్ని మనం ఒక ఫిగర్ మాదిరిగా చూసినట్టయితే మార్కెట్ అప్ ట్రెండ్, నెక్స్ట్ మళ్ళీ కొంత డౌన్కి రావడం, మళ్ళీ అప్ ట్రెండ్, మళ్ళీ డౌన్ రావడం, తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే సెకండ్ ఫేజ్ సైడ్ వేస్లో ఉంటుంది, తర్వాత డౌన్ ట్రెండ్. అంటే మార్కెట్ సో అప్ ట్రెండ్, సైడ్ వేస్, తర్వాత డౌన్ ట్రెండ్, మళ్ళీ అప్ ట్రెండ్, సైడ్ వేస్, డౌన్ ట్రెండ్. సో ఈ విధంగా మార్కెట్ స్ట్రక్చర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో మనం అప్ ట్రెండ్ అంటే ఏమనుకుంటున్నామంటే ఈ హైని నెక్స్ట్ వచ్చేటువంటి హై అనేది ఎక్కువగా ఉండాలి, ఇలా ఉంటే దాన్ని మనం అప్ ట్రెండ్ అంటున్నాం. అట్లా కాకుండా మార్కెట్ అనేది ఒక రేంజ్లో హైలో ఒకటే రేంజ్లో ఈ విధంగా ఉంటే దాన్ని మనం సైడ్ వే మార్కెట్ అంటున్నాం, రేంజ్ బౌండ్ అంటున్నాం. తర్వాత నెక్స్ట్ ఫేజ్ అనేది డౌన్ ట్రెండ్. సో డౌన్ ట్రెండ్ అంటే ఈ హై నెక్స్ట్ వచ్చే హై అనేది ఇంకా తక్కువగా లోయర్గా ఫార్మేషన్ చేస్తే దాన్ని మనం డౌన్ ట్రెండ్ అంటున్నాం. సో ఈ విధంగా అప్ ట్రెండ్, సైడ్ వే, డౌన్ ట్రెండ్ అనేది మొత్తం 3 ఫేసెస్లో మనకు మార్కెట్ అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతుందన్నమాట. సో అట్లాగే ఈ మార్కెట్ని వైకాఫ్ థియరీ ప్రకారము టోటల్ 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది మార్కెట్ ట్రెండ్ని బట్టి. సో అది ఫస్ట్ వచ్చేస్తే మనకు అక్యుములేషన్ ఫేజ్ అండి. సో అక్యుములేషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే మార్కెట్ అనేది సైడ్ వేలో ఉంటుందన్నమాట. అంటే కొంత పార్ట్లో పైన ఉన్నటువంటి హై లో అక్కడక్కడే మార్కెట్ అనేది కొన్ని రోజులు కావచ్చు, నెలలు అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు అనమాట. సో కొంత భాగం అనేది అక్యుములేషన్ ఫేజ్లో సైడ్ వే మార్కెట్ ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్లో మార్కెట్ అనేది పెరుగుతుంది. సో దీన్ని మనం మార్కప్ ఫేజ్ అంటాం. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫేజ్ వచ్చేస్తేనేమో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అక్యుములేషన్కి ఆపోజిట్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత నెక్స్ట్ మార్క్ డౌన్ అనమాట. సో ఈ విధంగా 3 ఫేసెస్ ఉంటుందని చెప్పేసి వైకాఫ్ థియరీ మనకు చెప్తుంది. సో అక్యుములేషన్ ఫేజ్లో బయింగ్ అనేది జరుగుతుంది, మనకి ఇక్కడ క్లియర్గా ఇండికేట్ చేయడం జరిగింది బ్లూ కలర్లో. ఎవరైతే స్ట్రాంగ్ హ్యాండ్స్ ఉన్నారో అంటే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్యుములేషన్ ఫేజ్లో వాళ్ళు స్టాక్స్ని బై చేస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఈ అక్యుములేషన్ ఫేజ్లో హైని కట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ బై చేస్తారు. ఓకే, బై చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మెల్లమెల్లగా సెల్లింగ్ చేస్తారు. సెల్లింగ్ చేసినప్పుడు సెల్లింగ్ చేసి అంటే ఇక్కడ అక్యుములేషన్ ఫేజ్లో ఏదైతే స్టాక్ని బై చేస్తున్నారో కొంత పార్టులో వాళ్ళు సెల్ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. సో తర్వాత మళ్ళీ కొంచెం ఇంకొక స్మాల్ డిప్ వాళ్ళు తీసుకొస్తారు.
మెల్లగా ఇక్కడ డిప్ తీసుకొస్తారు. సో ఇక్కడ మనకు మళ్ళీ అగైన్ ఇక్కడ ఏం జరుగుతుంది, స్ట్రాంగ్ హ్యాండ్స్ బై చేస్తున్నారు. ఓకే, స్ట్రాంగ్ హ్యాండ్స్ అనేది బయింగ్ చేస్తున్నారు. వీక్ హ్యాండ్స్ ఇక్కడ సెల్ చేస్తున్నారు. సో ఎవరు వీక్ హ్యాండ్స్? రీటైలర్స్ వీక్ హ్యాండ్స్. తర్వాత ఈ పార్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక కరెక్షన్ అనేది స్మాల్ కరెక్షన్ రావడం జరుగుతుంది. సో దీన్ని మనం రీఅక్యుములేషన్ అంటున్నాం. అక్యుములేషన్ తర్వాత మళ్ళీ స్టాక్ పెరగడము, కొంత పార్ట్ కొద్ది తగ్గడము, కొన్ని రోజులు ప్రైస్లో తర్వాత మళ్ళీ పెరగడం. సో ఈ విధంగా ఈ సెకండ్ పార్ట్ని రీఅక్యుములేషన్ అంటున్నాం. సో అక్యుములేషన్, రీఅక్యుములేషన్. సో ఈ అక్యుములేషన్ రీఅక్యుములేషన్ కలిపితే మనకు మార్కప్ అవుతుంది. అట్లాగే ఎక్కడైతే ఆల్ టైమ్ హై ఉంటుందో లేదా రెసిస్టెన్స్ ఉంటుందో, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇన్స్టిట్యూషన్స్. అంటే లో లెవెల్లో బై చేసి హై లెవెల్లో మనకు డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంటారు, అమ్మేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా 3 ఫేసెస్లో మన మార్కెట్ స్ట్రక్చర్ ఉంటుందని వైకాఫ్ మనకు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో మనకి దీన్నే ఇంకొంచెం ఎలాబొరేట్ చేస్తే కనుక, ఫస్ట్ మార్కెట్ పెరిగింది, దీన్ని మనం ఇంపల్స్ అని పిలుస్తున్నాం. అక్కడ నుంచి మార్కెట్ కొన్ని రోజులు కొంత సమయం వరకు డౌన్ ట్రెండ్ వస్తుంది. అగైన్ ఈ లెవెల్లో నుంచి ఎంతో కొంత సర్టెన్ లెవెల్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పెరుగుతుంది. ఓకే, ఈ పెరిగేటువంటి ఈ టైం ఏదైతే ఉందో దీన్ని మనం ఇంపల్స్ అని పిలుస్తుంటాం. తర్వాత ఎక్కడి నుంచి అయితే మళ్ళీ అగైన్ స్టార్ట్ అవుతుందో, అంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి తగ్గుతుంది మార్కెట్, ఆ తగ్గినటువంటి ప్రైస్ని మనం రిట్రేస్మెంట్ అంటున్నాం. అంటే ఏ పార్ట్లోనైతే తగ్గిన తర్వాత అగైన్ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ అగైన్ పెరుగుతుందో, ట్రెండ్ కంటిన్యూ అవుతుందో, అంటే ఇది ఇంపల్స్ ఉంది. సో మార్కెట్ బుల్ ట్రెండ్లో ఉంది, స్మాల్ కరెక్షన్ వచ్చింది, నెక్స్ట్ అగైన్ పెరుగుతుంది. సో వీటిని పెరుగుతున్నటువంటి స్ట్రక్చర్స్ని మనం ఇంపల్స్ అని, ఒక పాయింట్ దగ్గర మళ్ళీ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ని మనం రిట్రేస్మెంట్ అంటున్నాం. సో ఇది ఎంతవరకు ఉండొచ్చు అంటే, ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 రూపీస్లో స్టాక్ స్టార్ట్ అయింది, 100 రూపీస్కి రీచ్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఇది ఈ 100 రూపీస్ నుంచి ఇక్కడ ఈ ప్రైస్కి రీచ్ కావడానికి, సో దీంట్లో ఒక 60% పడింది, 50% పడింది అనుకుందాం మార్కెట్, అంటే 50 రూపీస్. అంటే 100 రూపీస్ నుంచి 50 రూపీస్కి 50% అనేది ప్రైస్ అనేది పడడం జరిగింది. ఈ 50 రూపీస్ నుంచి మళ్ళీ ఏం జరిగింది, పెరిగింది. ఎక్కడి వరకు పెరిగింది అనుకుందాం, 150 రూపీస్ వరకు పెరిగింది. సో ఈ పాయింట్ని, అంటే 50% పడినటువంటి దాన్ని మనం రిట్రేస్మెంట్ అంటున్నాం. ఎంత పర్సెంటేజ్లో ఇది రిట్రేస్ కావడం జరిగింది, ప్రీవియస్ ట్రెండ్ని కంటిన్యూ చేస్తుంది అనేది చెప్పడానికి మనం ఇంపల్స్ రిట్రేస్మెంట్స్ని మనం వాడుతుంటాం అన్నమాట. ఓకే, సో అంటే మనకి ఇప్పుడు ఫిబొనాచీని డ్రా చేయడానికి 2 కావాలి. ఒకటి ఇంపల్స్ ఎక్కడుంది, రిట్రేస్మెంట్ ఎక్కడ జరుగుతుంది. ఫస్ట్ ఇంపల్స్, సెకండ్ రిట్రేస్మెంట్ పాయింట్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే అప్పుడు ఫిబొనాచీని పర్ఫెక్ట్గా మనం డ్రా చేయడానికి వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఫిబొనాచీని ఎలా డ్రా చేయాలో ఒకసారి చార్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం రిలయన్స్ చార్ట్లో ఉన్నామండి. రిలయన్స్ ఇక్కడ నుంచి ట్రెండ్, అప్ ట్రెండ్, అగైన్ డౌన్ ట్రెండ్. సో ఇది మనకి ఇంపల్స్, ఇది రిట్రేస్మెంట్, ఇంపల్స్, ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్. సో రిట్రేస్మెంట్స్ పాయింట్ అంటే ఏమనుకుంటున్నాము, ఎక్కడైతే మళ్ళీ మార్కెట్ టచ్ అయిందో పెరుగుతుంది. ఓకే, అట్లాంటి పాయింట్ని మనం రిట్రేస్మెంట్ పాయింట్స్ అని అంటున్నాం. ఓకే, సో ఇది మనకు ఇంపల్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంపల్స్, ఇది రిట్రేస్మెంట్, ఈ పాయింట్ రిట్రేస్మెంట్. సో ఇప్పుడు ఈ హై నుంచి ఈ హై నుంచి ఈ లోకి ఎంత పర్సెంటేజ్ రిట్రేస్మెంట్ అయ్యింది అనేది మనం తెలుసుకుందాం. సో అది తెలుసుకోవాలంటే మనం ఫిబొనాచీ టూల్ని మనం వాడాలన్నమాట, వేయాలి. ఓకే, సో ఈ ఫిబొనాచీ టూల్ మనకు ఎట్లా ఉంటుంది, ఫిబొనాచీ రిట్రేస్మెంట్ మనం వాడాలి.
సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ను వాడినప్పుడు మనకు ఫస్ట్ స్వింగ్ లో అండ్ స్వింగ్ హై అవసరం. స్వింగ్ లో అంటే ఈ ఇంపల్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది పెరగడం, అది ఫస్ట్ ఇంపల్స్ స్వింగ్ లో అంటున్నాం. అలాగే స్వింగ్ హై అంటే ఈ ఇంపల్స్ ఎక్కడ క్లోజ్ అయింది, హై పాయింట్ ఎక్కడ ఉందో లో పాయింట్ని హై పాయింట్ని టచ్ చేస్తూ మనం రిట్రేస్మెంట్ టూల్ని వాడాలి. సో అంటే ఇది లో పాయింట్, ఓకే, ఇది హై పాయింట్ అండి, ఇక్కడికి మనం డ్రా చేయాలి. ఓకే, అంటే 1 నుంచి 100 నుంచి 0కి టూల్ అనేది మనం గీస్తున్నాం. లో పాయింట్ 1 పాయింట్ లేదా 100% అంటున్నాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 100% పెరిగిందన్నమాట. ఓకే, సో మనం లో నుంచి హైకి రిట్రేస్మెంట్ను వాడినప్పుడు ఇంకా మనకు అడిషనల్గా అవసరం లేనటువంటి, అంటే నిన్న మనం చెప్పుకున్నాం వాటిని మాత్రమే ఉండాలి, మిగతా పాయింట్స్ మనకు అవసరం లేదు. సో వాటిని మనం రిట్రేస్మెంట్ టూల్లో నుంచి తీసేయాలి, అవి అవసరం లేదు కాబట్టి. సో ఈ రౌండ్ సర్కిల్లా కనిపిస్తుంది కదా, సో దీనిపైన డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే మనకు అవసరమైనటువంటి వాటిని ఉంచుదాం. 0, 38%, 61%, 100%. ప్రస్తుతానికి మనకు 2.618 అవసరం లేదు, రిట్రేస్మెంట్ పాయింట్సే మాట్లాడుతున్నాం కాబట్టి 4.1.14 ఇవన్నీ ఏం అవసరం లేదండి. జస్ట్ అన్టిక్ చేయండి. ఓకే, అన్టిక్ చేసిన తర్వాత సో 0.5 ఇవి మనకు ఫిబొనాచి పాయింట్స్ 0, 38.2, 61.8, 1, 23.6, 0.5 ఇవి కూడా మనకు 0.5, 23.6 కావు, ఫిబొనాచి పాయింట్స్ కావు. కానీ 50% మార్కెట్ అనేది, సారీ 50%, 23.6 ఫిబొనాచి పాయింటే, బట్ 0.5 అనేది కాకుండా మనం ఒక స్టాక్ అనేది 50% డౌన్ అయినప్పుడు కూడా ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఫిబొనాచి టూల్లో దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఓకేని క్లిక్ చేద్దాం. కేవలం మనకు ఏవైతే ఫిబొనాచిలో ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనకు తీసుకోగలిగినాం. ఓకే, ఇప్పుడు మిగతాయి అవసరం లేదు మనకి ఇంకా. ఇప్పుడు దీన్ని కొంచెం క్లిక్ చేద్దాం, ఎక్స్టెండ్ చేద్దామండి లైన్స్ని. ఓకే, ఎక్స్టెండ్ టు రైట్ అందాం. అప్పుడు ఏ పాయింట్లో మనకు క్లియర్గా మనకు అగుపిస్తుంది అనమాట. ఓకే, అంటే ప్రీవియస్ స్వింగ్లో ఇక్కడ ఉంది, స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగింది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిబొనాచి టూల్ని స్వింగ్ లో నుంచి స్వింగ్ హైకి డ్రా చేసినాం. అంటే ఎందుకు స్వింగ్లో నుంచి స్వింగ్ హైకి డ్రా చేస్తున్నామంటే ట్రెండ్ అనేది కంటిన్యూయేషన్లో అప్ ట్రెండ్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనకు రిట్రేస్మెంట్ పాయింట్ ఎక్కడుంది అంటే మార్కెట్ ఎక్కడెక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నది అంటే. సో ఇక్కడ పెరిగిన తర్వాత ఇది హై పాయింట్ వెళ్ళిన తర్వాత 38.2లో రావచ్చు, అంటే ఒక పుల్ బ్యాక్ రావచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పెరగచ్చు, లేదా 50%లో రావచ్చు పెరగచ్చు, లేదా 61.8లో కూడా మనకు మార్కెట్ అనేది పెరగవచ్చు అని మనం ఒక అవగాహనకు రావాలన్నమాట అప్ ట్రెండ్లో మార్కెట్ ఉన్నది అనుకున్నప్పుడు. సో కాబట్టి మనకు వీటిలో 23, 38, 50 కన్నా 61.8 అనేది స్ట్రాంగ్ పాయింట్. ఫిబొనాచిలో 61 పాయింట్ అనేది గోల్డెన్ రేషియో చెప్తున్నాం. ఇక్కడ ఒకవేళ రిట్రేస్మెంట్ అయినప్పుడు మనం ట్రేడ్ అనేది బయింగ్ ఇనిషియేట్ చేయొచ్చు ఈ లెవెల్లో, అంటే 2049 అంటే 2050 లెవెల్లో ఇనిషియేట్ చేయొచ్చు. ఓకే, సో నేను ట్రెండ్ని పెరుగుతుంది అనుకున్నప్పుడు 38.2లో ఎందుకు బై చేయొద్దు, 50లో ఎందుకు బై చేయొద్దు, డెఫినెట్గా బై చేయొచ్చు. కానీ సో 38 అనేది ఈ లెవెల్ మనకు చాలా దగ్గరగా ఉంది, కరెక్ట్. ఒకవేళ 38.2లో మనం బై చేస్తే కనుక స్టాప్ లాస్ 61.8లో పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది డిస్టెన్స్ అనేది లాంగ్ ఉంది. ఫిబొనాచిలో ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్ మనకు 61.8 కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్లో రిట్రేస్మెంట్ జరిగితే పైకి వస్తే స్టాప్ లాస్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. స్ట్రాంగ్ ప్యాటర్న్ అనేది స్ట్రాంగ్గా మనకు బుల్ ట్రెండ్ అనేది కంటిన్యూగా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి లో రిస్క్తో 61 ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రిలయన్స్ని స్వింగ్లో నుంచి స్వింగ్ హైకి డ్రా చేసినప్పుడు ఇక్కడ మార్కెట్ పెరిగింది. ఓకే, ఇక్కడ మనం బై ఇనిషియేట్ చేయొచ్చు. మన లెవెల్ ఎంత ఉంది 2049, సో అంటే 2050 రౌండ్ ఫిగర్ అనుకుందాం.
సో 2050 ఇక్కడ మనం బయింగ్ని ఇనిషియేట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఈ క్యాండిల్ లో ఉంది కదా, ఈ క్యాండిల్ లో కన్నా బిలోలో పెట్టండి స్టాప్ లాస్. లేదా ఈ 1% దగ్గర, అంటే 100% 1 నంబర్ ఏదైతే ఉందో అక్కడ కూడా స్టాప్ లాస్ పెట్టచ్చు. కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రీవియస్లో 61.8ని టచ్ అయిన క్యాండిల్ లోని లేదా దానికన్నా ఒక 0.3%, 0.5% ఈ ప్రైస్ దగ్గర లో పెట్టి స్టాప్ లాస్ని మనం ట్రయల్ చేయొచ్చు. సో అంటే ఎప్పుడైతే 61.8ని టచ్ అవుతుందో అక్కడ నుంచి కంటిన్యూగా మన మార్కెట్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనకు కొంచెం లో రిస్క్ అనేది ఉంటుందన్నమాట. లో రిస్క్ హై రివార్డ్ స్ట్రాటజీని ఫిబొనాచి ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా మనం ఫిబొనాచి టూల్ని మనం వాడాలి. ఓకే, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం తీసుకుందాం. ఇదే స్వింగ్ లో అండి, ఇదే స్వింగ్ హై ఇప్పుడు ఎక్కడ వరకు ఉంది అంటే ఇక్కడ వరకు ఉంది. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ వరకు ఉంది కదా ప్రీవియస్, సో ఇక్కడ వరకు స్వింగ్ హైని ఎక్స్టెండ్ చేద్దాం. చేస్తే మళ్ళీ మనకు 61.8 లెవెల్ ఇంపార్టెంట్, లేదా 50% కూడా ఇంపార్టెంట్. 50%లో తీసుకోవచ్చు. కొంచెం లాంగ్లో ఉన్నాం, పీరియడ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు 50% కూడా ఇంపార్టెంటే. లేదనుకుంటే 61.8లో కనుక మనకు మార్కెట్ వస్తే ఇక్కడ మనం బయింగ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి రిలయన్స్ తీసుకుంటే స్వింగ్ లో నుంచి స్వింగ్ హైకి మనం ఫిబొనాచిని డ్రా చేస్తే 2331 దగ్గర 2330 దగ్గర 50% రిట్రేస్మెంట్ జరిగింది ఒక సందర్భంలో. అక్కడ నుంచి మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చింది. సో అది ఏ రోజు చూడండి, 24th నవంబర్ రోజు 50% నుంచి వచ్చింది, పెరిగింది. అగైన్ ఇప్పుడు మళ్ళీ 50%లో ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను రిలయన్స్ని బై చేయాలనుకుంటున్నా, నా వ్యూ బుల్లిష్లో ఉంది అనుకుంటే కొంత పార్ట్లో 2330 దగ్గర కొంత పార్ట్ మనం బై చేయాలి. సెకండ్ అంటే ఒకేసారి బై చేయకుండా 50%లో కొంత, 61.8లో కొంత బై చేయవచ్చు. లేదు నాకు అంత రిస్క్ అవసరం లేదు అనుకుంటే 61.8 దగ్గర, అంటే ఈ లెవెల్ 2230 దగ్గర బై ఇనిషియేట్ చేసుకొని ప్రీవియస్లో ఎక్కడైతే క్యాండిల్ ఉందో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెక్ట్గా 61.8 రిట్రేస్మెంట్ వచ్చి గ్యారంటీగా పెరుగుతుందా రిలయన్స్ అనేది అంటే ఇది చెప్పడం కష్టం. పెరగచ్చు, పెరగకపోవచ్చు. సో ఇది ఇన్వాలిడ్ కూడా అవ్వచ్చు ఇక్కడ నుంచి, లేదా మళ్ళీ 1900 లెవెల్కి కూడా మార్కెట్ రావచ్చు. సో ఇక్కడ కనీసం మనకు ఈ లెవెల్ టచ్ అయిన తర్వాత బై ఇనిషియేట్ చేయాలంటే వన్ డే క్యాండిల్లో ఉన్నాం కాబట్టి 1 డే క్యాండిల్ అట్లీస్ట్ మనకు బుల్లిష్లో క్లోజ్ అవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఇది రెడ్లో దగ్గరలోకి వచ్చేస్తుంది, నెక్స్ట్ డే మళ్ళీ బుల్లిష్లో క్లోజ్ అవుతుంది, అప్పుడు కూడా మనకు వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి 1 డే క్యాండిల్లో ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ మనకు ఈ రిట్రేస్మెంట్ లెవెల్లో క్లోజ్ అవ్వాలి. సో ఒక్క ఫిబొనాచి ద్వారానే మనం కన్ఫర్మేషన్ తీసుకోలేము, ఇంకా మిగతా ప్రైస్ యాక్షన్స్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే ఈ లెవెల్లో ప్రీవియస్లో ఓకే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, అగైన్ 50% కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ కూడా మనం ఇది తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక సపోర్ట్ ఉందండి, ప్రీవియస్లో రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్. ఓకే, సో కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు ఇంపార్టెంట్ లెవెల్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా మనం రిట్రేస్మెంట్ టూల్ని మనం వాడాలి. సో ఇది అప్ ట్రెండ్లో రిట్రేస్మెంట్ టూల్ని మనం వాడుతున్నాం. ఓకే, అట్లాగే ఇంకొక స్టాక్ గురించి కూడా మనం చూద్దాం. ఎగ్జాంపుల్ టీసీఎస్, ఎనీ స్టాక్ టీసీఎస్ తీసుకుందాం. ఇప్పుడు టీసీఎస్ తీసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగింది కంటిన్యూగా. ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపు 12 to 14% కరెక్షన్ అయ్యింది, పడింది. ఈ లెవెల్లో పుల్ బ్యాక్ వచ్చింది, పెరిగింది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి పెరిగినప్పుడు ఇంపల్స్ అంటున్నాం. ఇంపల్స్ ఇది రిట్రేస్మెంట్స్. ఈ ప్రైస్ నుంచి హై ప్రైస్ నుంచి
ఎంత పర్సెంటేజ్ రిట్రేస్మెంట్ అయ్యింది. సో ఈ పర్సెంటేజ్ కనుక ఫిబో పాయింట్ అయితే మన ఈ లెవెల్లో బయింగ్ ఇనిషియేట్ చేసి ఉండేవాళ్ళము. ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో టూల్ని క్లిక్ చేసినామండి. ఇది లో, ఇది హై. ఓకే, హైలో తీసుకుంటే 61.8 అనేది 3450లో ఉంది. కానీ మార్కెట్ ఎక్కడ వరకు లో వచ్చింది? 3400. అంటే జస్ట్ మనకి 40 to 50 పాయింట్స్ అనేది రావడం జరిగింది. సో 40 to 50 పాయింట్స్ అనేది పెద్ద నెగ్లిజిబుల్ స్టాప్ లాస్ ఏం కాదనమాట. ఓకే, మనం ట్రైలింగ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ అప్రాక్సిమేట్లీ 61.8ని టచ్ అయిన తర్వాత కంటిన్యూగా మార్కెట్ అనేది పైకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇట్లా మనం మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇంపల్స్లో ఎక్కడైతే లో ఉందో, ఎక్కడ హై ఉందో వాటిని టచ్ చేస్తూ రిట్రేస్మెంట్ టూల్ని వాడితే, అది ఒకవేళ ఈ ఫిబొనాచి పాయింట్స్లో ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో 38 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 61 అవ్వచ్చు. సో ఈ మూడింటిలో 61.8 దగ్గరనైతే హయ్యర్ టైం ఫ్రేమ్లో టచ్ అయితే మార్కెట్ అనేది అక్కడ నుంచి రివర్సల్ రావచ్చు, లేదా ప్రీవియస్ ట్రెండ్ని కంటిన్యూగా చేయొచ్చు అని మనం తెలుసుకోవచ్చు. అలాగే డౌన్ ట్రెండ్లో మనం ఒకవేళ గీయాలనుకుంటే ఎగ్జాంపుల్ నిఫ్టీని తీసుకుందాం. సో నిఫ్టీని డౌన్ ట్రెండ్లో ఒకవేళ మనం ఫిబొనాచి టూల్ని వేస్తే కనుక ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీకు నేను రిప్లైలో వాడి చూపిస్తానండి. సో ఇక్కడ వరకు మనకు మార్కెట్ క్లోజ్ అయింది అనుకుందాం. ఇక్కడికి నేను రిప్లై తీస్తున్నాను. ఓకే, ఇక్కడ ఉన్నాం మనం మార్కెట్లో, డౌన్ ట్రెండ్ ఉంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఫిబొనాచి టూల్ని మనం వాడాలి. హై నుంచి లోకి డ్రా చేసినాం. ఓకే, ఇక్కడ నుంచి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. మనం ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ ఉంది, సెల్ ఇనిషియేట్ చేయాలంటే మనం ఎక్కడ తీసుకోవాలి? అయితే 50% దగ్గర, 18,111 దగ్గర, 18,100 దగ్గర, లేదా 61.8 రిట్రేస్మెంట్ మనకి ఎక్కడ ఉంది? 18,230 దగ్గర మన సెల్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. ఎందుకు? స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి. సో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఓకే, క్యాండిల్స్ మూవ్మెంట్ని మీరు గమనించవచ్చు. ఓకే, మార్కెట్ ఇట్లా బిహేవ్ చేస్తుందండి. క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు పక్కాగా మనకు ఈ క్యాండిల్ తీసుకోండి, ఎగ్జాక్ట్గా 18,230 61.8 రిట్రేస్మెంట్ దగ్గర నుంచి మళ్ళీ ఫాల్ డౌన్ అయ్యింది. కరెక్ట్? అంటే మనకు ఫిబో పాయింట్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతాయి అని మనకు అర్థమవుతుంది. సో ఒక్క ఫిబో పాయింట్ని మాత్రమే మనం కన్సిడర్ చేయొద్దు. సో మిగతా వాటిని ట్రెండ్ లైన్స్ అవ్వచ్చు, ఇంకా మిగతా ముందు కూడా మనం ఇంకా ఎట్లా అనాలిసిస్ చేయాలనే విషయం కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ లెవెల్కి వచ్చినాం అనుకుందాం. స్వింగ్ హై నుంచి స్వింగ్లోకి డ్రా చేసినాను. నెక్స్ట్ మనకు రివర్సల్ ఎక్కడ రావాలి? ఐదర్ 50% ఆర్ 61.8%. ఇంచుమించు 50% దగ్గర అగైన్ మనకి డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. సో ఇట్లా మనం ఫిబొనాచి టూల్ని మనం వాడవచ్చు. సో దీనివల్ల మనకు మార్కెట్ అనేది ఎక్కడ కరెక్షన్ రావచ్చు, అంటే ఎక్కడ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు. డౌన్ ట్రెండ్లో ఉంటే మళ్ళీ ట్రెండ్ డౌన్ ట్రెండ్లోకి ఎప్పుడు వస్తుంది? ఆ కంటిన్యూ జస్ట్ స్మాల్ పుల్ బ్యాక్ వచ్చింది, అగైన్ డౌన్ ట్రెండ్. ఓకే, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది, డౌన్ ట్రెండ్. సో ఒకవేళ మళ్ళీ డౌన్ ట్రెండ్ రావాలనుకుంటే స్ట్రాంగ్ మనకి ఎక్కడ? 17,900 దగ్గర, అంటే 18,000 లెవెల్స్ మార్కెట్ ఒకవేళ వస్తే కనుక అది కంటిన్యూగా మళ్ళీ డౌన్ ట్రెండ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి అనమాట. సో ఇట్లా మనకు ఫిబొనాచి టూల్ను ఉపయోగించుకొని సపోర్ట్ రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ లెవెల్లో మార్కెట్ రిట్రేస్మెంట్ జరిగి పైకి వెళ్తుందో తెలుసుకోవచ్చు. స్టాప్ లాస్ టార్గెట్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఎన్నో రకాల ఉపయోగాలు మనకు ఈ ఫిబొనాచి టూల్ ద్వారా మనకున్నాయండి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే
వీడియోస్ గురించి మీరు ఏమైనా కామెంట్స్ ద్వారా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదు అంటే నచ్చలేదని కామెంట్ చేయండి. సో దయచేసి ఫ్రెండ్స్ ఏదో ఒక కామెంట్ మీరు చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో కొంచెం ఇంకా చేయడానికి కొంచెం స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి చిన్నగా ఏదో ఒక కామెంట్ అయితే చేయమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను. నెక్స్ట్ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ట్రెండ్ బేస్డ్ ఫిబో ఎక్స్టెన్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.